అందరికీ వందనాలు. మనం దేవుని మాటల్ని నేర్చుకుంటా ఉన్నాం కదా. పరలోకానికి సమృద్ధి అనే ప్రవేశం మనం వెళ్ళాలి అని అంటే మనకి ఆ దారి ఏది అడ్డుపడకుండా మనం చేరుకోగలిగిన ఆ సమృద్ధి అనే ప్రవేశం రావాలి అని అంటే ఎలా బ్రతకాలి అనే విషయాన్ని పేతురు గారు కొన్ని పట్టిక మనం దాన్ని అనుసరించగలిగిన జీవితం ఉంటే తప్ప దేవుని దగ్గరికి అలా వెళ్ళలేము అని చెప్పి కొన్ని విషయాలు చెప్పారు. అవి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనం చూస్తున్న విషయం సహనమునందు భక్తి అనే విషయాన్ని నేర్చుకుంటూ భక్తిలో కొన్ని సంగతులను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భక్తి గురించి బైబిల్ చెప్తున్న స్పష్టమైన ఆలోచనలు మనం అర్థం చేసుకోగలిగితే మనం చేస్తున్న భక్తికి దేవుడు కోరుకుంటున్న భక్తికి చాలా వ్యత్యాసాన్ని మనం చూడగలిగి మనం దేవునికి ఇష్టమైన దేవునికి ఇంపైన భక్తి జీవితం కలిగి ఉండడానికి మనకి ఆలోచన మన హృదయం గ్రహించి నడవడానికి కావాల్సిన ప్రతి పరిస్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. అందులో మనం భక్తి అంటే మొదటిది నేర్చుకున్నాం, మనకంటే ఒకరు పైన ఉన్నారని గ్రహించి ఆ గొప్ప వానికి భయపడి ఆయన యందు నమ్మిక కలిగిన జీవితం జీవించే ప్రతి పరిస్థితి కూడా భక్తిగా పరిగణించబడుతుంది. నీకంటే ఒకరు పైనున్నారు అని గ్రహించిన భక్తి జీవితం నిన్ను ఖచ్చితంగా భయం కలిగి ఆ విషయాల్లో ఆయనకి మన పట్ల అధికారాన్ని అనుగ్రహించి నమ్మిక కలిగిన జీవితం మనం జీవించగలుగుతాం. అది మొదటి భాగంగా మనం చూడగలిగాం. రెండోది, దేవుని మాటను మనం నమ్మి ఆయన మాట నెరవేర్పు కొరకు ఎదురు చూసే కనిపెట్టే జీవితం. దేవుని మాటను నమ్మడం అని అంటే లోకంలో మనిషి సృష్టించిన సిద్ధాంతాలను వెంబడించడానికి మనిషి ఇష్టపడినంతగా దేవుని మాటను ఇష్టపడితే నిజంగా వారి జీవితాలు ఎంతగానో బాగుపడతాయి. కానీ మనుషుల మాటలను చాలా గొప్పగా చూస్తారు, విలువగా ఎంచుతారు. అవే వారికి జీవదాయకంగా చూసుకొని దేవుడిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని మాటను గుర్తిరిగి వాటిని లక్ష్యంగా కనిపెడుతూ ముందు కొనసాగడం నిజమైన భక్తి జీవితం అని చెప్పి రెండవ భాగంగా మనం నేర్చుకోగలం. ఈరోజు మరొక విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను, గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని చెప్పి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. అంటే మనం మునుపు ఎలాంటి జీవితం గడిపినప్పటికీ కూడా, జీవించినప్పటికీ కూడా అది మనల్ని ఏం చేసిందో మనకు తెలుసు. దేవుణ్ణి ఎరుగని జీవితం ఖచ్చితంగా మనిషిని చెడ్డదారిలో నడవమని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎందుకు? దేవుని భయము, దేవుని నీతి మనిషిని మంచిగానే బతకమని చెప్తే తప్ప చెడు చేయమని చెప్పదు. ఎందుకు? చెడు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయము భక్తిలో ఉంటుంది. కాబట్టి భక్తిహీనమైన జీవితం ఎప్పుడూ కూడా దేవుడు మనల్ని చూస్తాడు, పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు అనే విషయం హృదయం అది మనకు తెలియపరచక నీకు నచ్చినట్టుగా బతుకు, నీకు ఇష్టమైనట్టుగా జీవించు, ఏం పర్లేదులే, అందరూ ఇలాగే బతుకుతున్నారు, అందరూ ఇలాగే మోసం చేస్తున్నారు అని చెప్పి మనల్ని మోసం చేసి మన హృదయం తప్పుదారిలోకి నడిపిస్తూ ఉంటుంది. అందుకు ఆయన చెప్తా ఉన్నాడు, మునుపు ప్రవర్తన విషయంలో మీరు చాలా మోసకరమైన ఆశలను వెంబడించి నడిచారు, అది మన స్వభావంగా బతికారు. కానీ ఇప్పుడు మీరు మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారే అని చెప్తున్నాడు. అంటే ఏంటనంటే మన ఆలోచన విషయంలో నూతనంగా ఆలోచించడం ప్రారంభించి అలా బతకడానికి, అంటే మునుపు చెడ్డగా బతికారు, ఇప్పుడు మంచిగా బతకడానికి మీ ఆలోచన విధానాన్ని సరిచేసుకోండి, బాగు చేసుకోండి అని చెప్తూ ఆయన మాటలు ఏం చెప్తున్నాయనంటే మీ ఆలోచనలో నూతన పరుచుకోండి అని చెప్తుంది, కొత్తగా ఆలోచించండి అని చెప్తుంది. కొత్తగా ఆలోచించడం అని అంటే ఇప్పటి వరకు ఎవరు చేయలేనట్టుగా చేయమనా, ఇప్పటి వరకు ఎవరు నడవలేనట్లుగా నడవమనా కాదు. కొన్ని దారుల్లో ఎలా ఉంటాయి అని అంటే, ఎందుకురా దొంగతనం చేసావని ఒక దొంగని అడిగితే ఆయన ఏం చెప్పాడనంటే, మరి
నాకెవరో సహాయం చేయట్లేదండి, అందుకే దొంగతనం చేశాను, నా కడుపు నింపుకున్నా అన్నాడు. ఎవరో సహాయం చేయకపోతే కష్టపడాలి కానీ దొంగతనం ఎందుకురా చేసావనంటే, నాకు ఎవరో సహాయం చేయకపోతే నాకు కోపం వచ్చింది, అందుకు దొంగతనం చేశాను, నాకు విద్య ఉంది అని అన్నాడు. విద్యని దేని కొరకు వాడాలి? దొంగతనానికి వాడాలా? మంచి దారికి ఉపయోగించాలా? నీకు అంత జ్ఞానమే ఉంటే తాళాలు తీసాడండి. తాళాలు తీసి ఇంట్లో బీరువా తాళం కూడా తీసి మొత్తం కొట్టేశాడు ఇల్లంతా. అంత అంత విద్య నీకు ఉండేటప్పుడు ఆ తాళం తీసే వృత్తి పెట్టుకో, తాళాలు బాగు చేసే వృత్తి పెట్టుకో, ఎలాంటి తాళమైనా తీయగలిగిన వృత్తి పెట్టుకో అని అంటే అప్పుడు అంటున్నాడు, నాకు ఎలాంటి ఐడియా రాలేదండి అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. నిజానికి నీకు ఎలాంటి జ్ఞానం ఉన్నా మంచిగా వినియోగించగలిగిన, మంచిగా నడవగలిగిన దారి ఆలోచన ముందు తట్టదు. కానీ మనం ఎదుర్కొంటున్న కొన్ని కష్టాన్ని బట్టి, వ్యక్తులు మనకు చూపించిన ఆ వ్యతిరేకతను బట్టి దొంగదారే మొదట కనబడుతుంది. అందుకు ఆయన ఏమంటున్నాడంటే, మీ చిత్తవృత్తి యందు అంటే మీ ఆలోచనల యందు మీరు ముందు సరిచేయబడిన వారై, అప్పుడు ఆ సరిచేయబడిన వారే ఏం చేయాలంట? నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలని చెప్తున్నాడు. భక్తి అని అంటే బైబిల్ చెప్తున్న పద్ధతి ఏంటనంటే, మన స్వభావాన్ని దేవుడు ఎలా అయితే మనిషిని సృష్టించాడో అలాగ తిరిగి మార్చబడడం భక్తి. మనం ఈరోజు నేర్చుకోబోయే మూడో విషయం ఏంటనంటే, భక్తి అంటే దేవుడు నిన్ను నన్ను ఎలా అయితే తయారు చేసుకున్నాడో అలా మార్చబడడం, మన స్వభావాన్ని అలా మార్చుకోగలగడం భక్తి. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం ఇలా చెప్తా ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఆయన ఎలా తయారు చేశాడంట? ఆయన పోలికగా, ఆయన స్వరూపమందు తయారు చేశాడు. అయితే ఆయన పోలికేంటి? ఆయన రూపం ఏంటి? ఎలా మనం దాన్ని గ్రహించగలం అనంటే, చేతులు, కాళ్ళు, నోరు, వాసన చూడగలగడం, ఇవన్నీ మనకున్నాయి కదా. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. దేవుడు చూడగలగడని, దేవుడు మాట్లాడతాడని, దేవుడు వింటాడని, దేవుడు అన్ని విషయాలు ఎరిగిన వాడిగా ఉంటాడని, నన్ను నేను చూసుకున్నట్టు ద్వారా దేవుడు ఇలా ఉంటాడని బైబిల్ చదువుట ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి గమనించగలడు, గ్రహించగలడు. దేవుడు మాట్లాడేవాడని, వినేవాడని. ఈరోజు మనల్ని అలా తయారు చేసుకున్నాడు. అంతటితో ఆగలేదు. 1 యోహాను పత్రిక ఈ విషయాన్ని చదివితే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము, 1 యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదివితే, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. మొదటగా ఆయన నేను తయారు చేసుకున్నాడని చెప్పాడు. రెండోది ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన పవిత్రుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనిషిగా మనం ఆయనలా మార్చబడాలి, మన స్వభావం దేవునిలా మార్చబడడం భక్తి అని అంటే, మనం ఎలా మార్చబడాలంట? పవిత్రంగా మార్చబడడం భక్తిగా మనం చేయాలి. నిజానికి మన భక్తి యొక్క ముఖ్య కేంద్రం అదేనా? భక్తి యొక్క ముఖ్య కేంద్రం అదేనా? పవిత్రంగా, పరిశుద్ధంగా మార్చబడ్డమే మన భక్తి యొక్క ముఖ్య కేంద్రమా? అది ఎవరు చేస్తారండి భక్తి? మరి ఎలా చేస్తారు భక్తి? ఆ కొద్ది కాలానికి, కొద్ది సమయానికి మనం నడిచే పద్ధతులు, దారులు ఎలా ఉంటాయనంటే, నిజంగా పవిత్రంగా, పరిశుద్ధంగా చేస్తారు, కానీ కాలానికి పరిమితం. అది కొంతకాలం చేస్తారు, కొద్ది సమయం చేస్తారు, ఆ ప్రాంతంలో ఉండేటప్పుడు చేస్తారు. లేకపోతే కొన్ని పద్ధతుల్లో మనం చేయడానికి ఇష్టపడేటప్పుడు ఆ పద్ధతుల వరకే అవి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. దాటి మరి మన సాధారణమైన జీవితంకి మనం వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మనం మునుపటి జీవితంలోనే నడుస్తూ ఉంటాం. అలా చేసేది భక్తి కాదు అని చెప్తుంది. మరి ఎలా చేసేది భక్తి? నీ స్వభావాన్ని మార్చుకోగలిగిన జీవితానికి చేయగలిగింది భక్తి అంటుంది. ఇంతకీ స్వభావం అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క గుణం అని చెప్పొచ్చు, లక్షణం అని చెప్పొచ్చు, పుట్టుకతో వచ్చింది అని చెప్తా ఉంటారు. ఇందాక మనం కీర్తనలో కూడా ఆ విషయాన్ని మాట్లాడుకున్నట్లుగా, స్వభావం అనేది నీలో నుంచి బయటకు వచ్చేది.
నువ్వు బయట నువ్వు చూపించేది కాదు. ఈ విషయాన్ని గమనించండి, గ్రహించండి. స్వభావం అనేది నీ లోపటి నుంచి బయటకు వచ్చేది, నీ బయట నువ్వు డెకరేట్ చేసుకునేది కాదు. ఇప్పుడు నల్లగా ఉన్న ఒక వ్యక్తి మేకప్ వేస్తే ఎలాగైపోతాడు? తెల్లగా అయిపోతాడు. ఆ తెల్లదనం లోపటి నుంచి వచ్చిందా, బయట పూసిందా? బయట మేకప్ వేస్తే. పెళ్ళికి వెళ్తే మనం చూస్తాం కదండి, మన ఊర్లో కూడా ఇప్పుడు పెళ్లి డప్పులు మనం విన్నాం. ఇప్పుడు ఆ పెళ్ళికి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె చాలా చక్కగా ముస్తాబు అవుతారు, తయారవుతారు. ఆ తయారవడం మంచిదే, పెళ్లి కుమారుడు పెండ్లి కుమార్తె. కానీ పెళ్లికి వచ్చినాడు అలా వాళ్ళ తయారైతే అది వేషధారణ కాదా? వారిని ప్రత్యేకించడానికి మనం వారిని అలంకరిస్తాం. ఆ కార్యక్రమానికి వారు ముఖ్య వ్యక్తులు కాబట్టి వారిని తయారు చేస్తాం, మంచిదే. చుట్టూ ఉన్నాడు ఎందుకు తయారవుతున్నాడు? ఆడు ఎలా కనపడాలనుకుంటున్నాడు? ఆడ స్వభావానికి విరుద్ధంగా కనపడాలని బాహ్య రూపంలో ఒక రూపాన్ని ఏర్పరచుకొని, నేను తెల్లగా ఉన్నాను. కొంతమంది నల్లగా అయిపోద్ది జుట్టు. దేనికి వేసుకుంటారు రంగు? వాళ్ళకి నల్లగా ఉన్న జుట్టు తెల్లగా చూపించుకోవడానికి ఇష్టపడతారు. మరి ఈ వయసుని తగ్గించుకోవడానికో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని ఆకర్షించడానికో ఇవేవి ఆలోచన మాలో లేవండి. ఏదో నాకు నచ్చింది నేను వేసుకుంటున్నాను, మంచిదే. నువ్వు చేస్తున్న పని వెనకాతల నీ అంతరంగం ఏంటి, నీ లోపల ఉండిన దాన్ని బట్టి నువ్వు బయటకు చర్య చేస్తావని బైబిల్ చెప్తుంది. మరి నేను ఆ మాటలే చెప్తాను. ఒకసారి ఆలోచించండి. స్వభావం అంటే నీ లోపల ఉండేదాన్ని బయటకు వ్యక్తపరిచేది నీ స్వభావం. కానీ బయట నువ్వు మోసం చేస్తున్నదో అది నీ స్వభావం అంటే ఎలా నమ్మాలి? మనుషులే కొన్ని విషయాల్లో ఇది మోసం అని చెప్పగలిగినప్పుడు దేవుడు మన మోసాన్ని పట్టుకోలేడా? దేవుడు మన మోసాన్ని గుర్తెరగలేడా? దేవుడు మన చేస్తున్న విషయాల వెనక మన ఉద్దేశం ఏంటో ఆయనకి తెలియదా? మరి తెలిసేందుకు ఆ దారిలో నడుస్తావు? తెలిసేందుకు ఆ పద్ధతుల్లో వెంబడించడానికి ఇష్టపడతావు? దేవుడు నిన్ను ప్రేమిస్తూ మరొకసారి ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. భక్తి అంటే నీ స్వభావాన్ని దేవుడు నిన్ను ఎలా తయారు చేశాడో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించేయి. నీ భూమి మీద రకరకాల ప్రయత్నాల్లో నువ్వు నడిచేసావు, కానీ దేవుడు నిన్ను ఎలా తయారు చేశాడు? ఆయన పవిత్రుడు, నిన్ను పవిత్రుడిగా తయారు చేశాడు. నువ్వు ఎలా పాడు చేసుకుంటున్నావు నిన్ను అని హెచ్చరిస్తూ ఉంటాడు. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనం చదువుదాం ఒకసారి. ప్రసంగి 7వ అధ్యాయము 29వ మాట చదివితే ఇలా చెప్తుంది. ఏంటనంటే, ఇదొకటి మాత్రం నేను కనుగొన్నాను. ఏంటనంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. రకరకాల ఆలోచనలు, రకరకాల ఊహలు, రకరకాల పద్ధతులు మనిషి సృష్టించేశాడు. ఈరోజు భక్తి ఎలా చేయాలరా బాబు అని అంటే కొంతమంది ఏమంటారు అని అంటే, అల్లా కొండ మీదకి ఎక్కితే నీ భక్తి, లేకపోతే నువ్వు ఈ రకంగా తెల్లవారే 4 గంటలకు లేచి చేస్తే ప్రార్థన, అది భక్తి. లేకపోతే నువ్వు మందిరంలోకి వెళ్ళి రోజంతా ఉపవాసం ఉండి గడిపావంటో అది భక్తి అని చెప్తున్న పద్ధతులు రకరకాలుగా లోకంలో ఉన్నాయి. క్రైస్తవులు చేస్తున్నారు, హైందవులు చేస్తున్నారు, ముస్లింలు చేస్తున్నారు, జైన్లు చేస్తున్నారు. ప్రతి మతమని పిలువబడుతున్న విశ్వాసంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, భక్తి అనగా నీ స్వభావాన్ని దేవుడు ఎలా భూమి మీదకి పంపించాడో అలా మార్చుకోవడానికి నువ్వు చేసే ప్రతి ప్రయత్నం భక్తి అని చెప్తా ఉన్నాడు. ఈరోజు భక్తి వెనకాతల నీ ముఖ్య కేంద్రం, దేవుడు నన్ను ఈ భూమి మీదకి పంపించేటప్పుడు మంచి హృదయంతో, పవిత్రమైన హృదయంతో నన్ను ఈ భూమి మీదకి పంపించాడే, అది నేను ఎక్కడ కోల్పోయానో దేవుడిని తెలుసుకున్న తర్వాత తిరిగి నేను దాన్ని సంపాదించుకోవాలి. తిరిగి నేను ఆ పద్ధతిలోకి నడవాలి, తిరిగి నేను ఆ మార్గంలోకి నడవాలి, తిరిగి నేను దేవుని పోలికగా మార్చబడి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది భక్తి యొక్క ముఖ్య కేంద్రం. మన ముఖ్య కేంద్రం అదేనా? భక్తి యొక్క ముఖ్య కేంద్రం అదేనా? భక్తి చేస్తున్న పద్ధతుల వెనకాల ముఖ్య కేంద్రం అదేనా? ఒక ఆవిడ అంటుంది, ఎన్నాళ్ళ నుంచో చర్చకొస్తున్నాను, అందరికీ ఇల్లు ఇచ్చాడు, దేవుడు నాకు ఇల్లు ఇవ్వలే అంటుంది. ఇప్పుడు ఆవిడ భక్తి యొక్క ముఖ్య కేంద్రం ఏంటి? దేవుడు ఆవిడకి ఇల్లు ఇచ్చేస్తే దేవుడు నా భక్తిని చూసి మెచ్చాడు, దేవుడు నా భక్తి పద్ధతిని అంగీకరించాడు, నా యథార్థ హృదయాన్ని దేవుడు చూసేశాడు అని అనుకుంటుంది. ఈరోజు నేను కోల్పోతున్న దేవుని స్వభావం, అయ్యో దేవుడు ఎంత దుఃఖపడతాడో, దేవుడు ఎంత బాధపడతాడో, ఆ విషయంలో నేను దేవుని మాటకు లోబడితే దేవుని హృదయం సంతోషిస్తుంది. నేను తిరిగి దేవుని మందిరంలోకి, దేవుని దగ్గరికి చేరగలిగే దారి నేను కనుగొంటున్నాను, నేను వెళ్ళిపోతాను దేవుని దగ్గరికి అనే నిరీక్షణ ఎంతమంది జీవితాల్లో కనబడుతున్నాయి? చచ్చిపోతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావని మీ పక్క వాళ్ళని అడగండి ఒకసారి.
నువ్వు చచ్చిపో దేవుని దగ్గరికి వెళ్తావా? వెళ్తావా? ఎక్కడ చచ్చిపోతానో అని భయం వేస్తుంది పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. ఎక్కడ నేను పాడైపోతాను, ఎక్కడ నేను దేవుని దగ్గరికి, అమ్మో చచ్చిపోతా ఇప్పుడా. ప్రాణం అంటే ఎంత తీపో, కానీ మనం బ్రతికిన బ్రతుకు దేవుని దగ్గర తీసుకెళ్తుంది. ఏ రోజు చచ్చిపోయి నేను దేవుని దగ్గరికి వెళ్తానో, నా పిల్లలకు నేను ఆ ధైర్యాన్ని నేర్పించాను, ఆ క్రమాన్ని నేర్పించాను. నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోయినా పర్లేదండి, నా పిల్లలు ఆ దారిలో వెంబడిస్తారు, ఆ నీతిలో నడుస్తారు, ఆ యథార్థమైన జీవితాన్ని వెంబడిస్తారు, వారి జీవితం దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. నాకు ఆ ధైర్యం ఉందండి అని చెప్పగలిగిన జీవితమేనా మన భక్తి? కానీ ఈరోజు భక్తి యొక్క మూలాలు చెడిపోయి, భక్తి యొక్క విలువలు పాడైపోయి, లోకంలో చూపిస్తున్న భక్తి పద్ధతులు వారి లాభానికి, వారి మనుగడకి సాగించుకోవడానికి ఈరోజు లోకంలో అనేక మంది భక్తిని చూపిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తున్న భక్తిని ఎవరు బోధించలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తున్న భక్తి బోధిస్తే వారు దేవునికి దగ్గరగా మార్చబడతారు, వ్యక్తిని పక్కన పెడతారు. అంటే ఏంటో తెలుసా? బోధించేవాడి కంటే దేవుడు నాకు ప్రియమైనదిగా దగ్గరగా కనపడతా ఉన్నాడు కాబట్టి బోధ ద్వారా దేవుని దగ్గరికి చేర్చబడే మార్గం నేను కనుగొంటున్నాను. నేను దేవుడిని నన్ను దేవునికి దగ్గరగా చేర్చుకోగలుగుతున్నానని చెప్పి భక్తి పద్ధతులు అనుసరించిన జీవితానికి ఎప్పుడైతే మనిషి వస్తాడో, మరొక వ్యక్తి మీద ఆధారపడ్డ కాబట్టి ఈ లోకంలో బోధించే ఏ బోధకుడైనా, అర్చన చేసే ఏ అర్చకుడైనా వారు దేవుణ్ణి మనిషి చేరుకోగలిగిన పద్ధతిని బోధించరు. మనిషి దేవుణ్ణి అడగగలిగిన స్వేచ్ఛను బోధించరు. ఏం చెప్తారు? ఇవి నువ్వు మాట్లాడకూడదు, ఇవి నువ్వు అడగకూడదు, నేనే వచ్చి ప్రార్థన చెయ్యాలా, నేనే వచ్చి నీ మీద ఆ శటకోపం పెట్టాలా, నేనే నీ దగ్గరికి వచ్చి చెయ్యాలా, నేను చేస్తేనే అది పూజ, నేను చేస్తేనే అది భక్తి అని చెప్పి లోకంలో మనుషులు వారిని దైవములుగా చూచేలా చేస్తూ ఉన్నారు. కానీ నిజమైన భక్తి పద్ధతి నిన్ను దేవుని పోలికగా మారుస్తుంది, దేవుని స్వభావంలోకి మారుస్తుంది. దేవుడు ఎలా అయితే ఉన్నాడో అలా నిన్ను మార్చే పద్ధతిని బోధించేది భక్తి. నువ్వు చేసేది అదేనా అని చెప్పి మనం ఖచ్చితంగా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఒకసారి ఈ విషయాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం మధ్య ఒక చిన్న భాగం ఉంది. ఆ భాగంలోంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 10 నుంచి 14 ఈ మాటలు చదువుతున్నాను. ఒక ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవుని మందిరానికి వెళ్ళారంట. అంటే ఒక గుడికి వెళ్ళారు ప్రార్థన చేసుకోవడానికి. ఇద్దరు వెళ్ళి వారిలో ఒకడేంటి పరిసేయుడంట, మరొకడి పేరు సుంకరంట. జనరల్గా మనుషులకి పేర్లు ఉంటాయి, సుబ్బారావో, పుల్లారావో, ఇంకేదో పేర్లు ఉంటాయి, మరియమ్మో, మీరమ్మో, ఇలా క్రైస్తవులు అయితే. కానీ ఇక్కడ పేర్లు ఏమని పెడుతున్నారు? ఒకడు పరిసేయుడంట, ఒకటి సుంకరంట. ఎందుకు ఇలా రాశాడు? పేర్లు రాయొచ్చు కదా, పేర్లు రాయాలి కదా. ఎందుకోనంటే కొంతమంది వృత్తిని బట్టి వారిని వేరు చేస్తారు, జాతిని బట్టి వారిని వేరు చేస్తారు, మరి కులాన్ని బట్టి వారు వేరు చేస్తూ ఉంటారు, వారి ధనాన్ని బట్టి హెచ్చుతగ్గులను బట్టి వేరు చేస్తూ ఉంటారు, గౌరవ మర్యాదలను బట్టి వేరు చేస్తూ ఉంటారు, పద్ధతులను బట్టి వేరు చేస్తూ ఉంటారు. భక్తిలోకి వచ్చిన తర్వాత ఇవి పోవాలని చెప్పి దేవుని మాట చెప్తుంది. స్వభావం మారడానికి నువ్వు చూడాలి తప్ప స్థితిని బట్టి నువ్వు ఎంపిక చేస్తే అది భక్తి ఎలా అవుతుంది అని చెప్పి బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. నువ్వే భక్తి చేస్తావన్నా ఆ భక్తులు ఈ పద్ధతులు ఉన్నాయా, ఆ భక్తులు ఈ హెచ్చరికలు ఉన్నాయా అని గమనించండి. బైబిల్ పాపాన్ని ఎత్తి చూపిస్తుంది, తప్పుదోవని కఠినంగా ఖండిస్తుంది, నీతి జీవితం ఎలా బతకాలో నేర్పిస్తుంది. కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు, ఇద్దరు వ్యక్తులు వచ్చారు మందిరానికి. ఎవరెవరు? పరిసేయుడంట, సుంకరంట. పరిసేయుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, దేవా నేను దొంగల్లా లేను, అన్యాయస్తుల్లా లేను, వ్యభిచారుల్లా లేను, మరి ఇంకెవ్వరి వల్లే లేను, ఈ సుంకర్ వల్ల కూడా లేను. నేను ఎలా ఉన్నాను అంటే నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, అంతేకాదు నువ్వు నాకు ఏది ఇచ్చినా నేను నీకు కొంత మందుల్లో వేసేస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈరోజు కొన్నిసార్లు మనం నీతిగా బతకడం మనకు చేతనైనప్పుడు మనం పలికే మాటలు ఎలా ఉంటాయనంటే, అలా బతకలేనిలో చూస్తే మనకు చులకన. మనం మంచిగా బతికేస్తున్నాం అనుకోండి, యథార్థంగా బతుకుతున్నాం అనుకోండి, తప్పు చేస్తున్నాడు మనకు ఎలా కనబడతాడు చెప్పండి? చాలా చిన్నోళ్ళలా కనబడతాడు, చాలా బలహీనుల్లా కనబడతాడు. ఆరంటే మనకు అసహ్యం, వాళ్ళంటే మన కోపం, వాళ్ళంటే మనకి చిన్న చూపు. అవునా కదా? భక్తి చేస్తున్న వాళ్ళకి, నీతిగా బతుకుతున్న వాళ్ళకి పాపం చేసేవాడంటే అసహ్యం, తప్పు చేసేవాడంటే ఎందుకో చిన్న చూపు. అలాగే ఈ వ్యక్తి కూడా చూస్తున్నాడండి.
పైగా అక్కడ ఒక మాట రాయబడిందండి. ఏంటనంటే 12వ వచనం ఇలా ఉంది, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఈ మాట చాలామంది మరి పట్టుకుంటారో లేదో నాకు తెలీదు, నన్ను ఈ మాట పట్టుకుంది. ఎలా ప్రార్థన చేస్తున్నాడంట? తనలో తాను ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత గట్టిగా ప్రార్థన చేయడం ఇష్టమా, నీ లోపల నువ్వు ప్రార్థన చేయడం ఇష్టమా? ఎందుకు గట్టిగా ప్రార్థన చేస్తారు? దేవునికి వినపడదా? మరి ఎందుకు ప్రార్థన చేస్తారు? నాకు ప్రార్థన చేయడం వచ్చేనా? మరి ఎందుకు ప్రార్థన చేస్తారు? మనకేదో అలవాటైన ప్రార్థన కదా, అలా చేయడం, అలా చెప్పుకోవడం, నేను కూడా భక్తిపరుణ్ణే, నాకు కూడా ప్రార్థన వచ్చు, నాకు కూడా జీవితం, ఇలా ఏదో మనకు ఒక ఉద్దేశం ఉంటుంది. అయితే ఈయన ఎలా ప్రార్థన చేస్తానంట? తన లోపల ప్రార్థన చేసుకుంటున్నాడంట. అయితే గొప్ప విషయం ఏంటనంటే, నువ్వు బయటికి చేసిన ప్రార్థన, నీ హృదయంలో చేసిన ప్రార్థన ఆయన వింటాడు అనేది నువ్వు గ్రహించాలి అని చెప్తా ఉన్నాడు. దేవుడు వింటాడంటే మన పదాలు ఎలా ఉంటాయి? జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తామా? ఏది పడితే అది మాట్లాడతామా? ఇప్పుడు ఇక్కడ ఒక సిఐ గారు వచ్చారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి నిలబడాడు అనుకోండి, మన మాట తడబడదా? అంటే అయ్యగారు అలా కాదండి, పోలీస్ డ్రెస్ చూస్తేనే కొంతమంది వణుకొచ్చి మాట బెరిగిపోతూ ఉంటుంది, వణుకొస్తూ ఉంటుంది. ఎందుకో తెలియదు, అంటే మన తప్పు చేయం, కానీ వాళ్ళంటే ఒక గౌరవం, ఒక మర్యాద, దాన్ని బట్టి కొంత భయం మనలోకి వస్తూ ఉంటుంది. మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ మాట ఎలా ఉంచుకోవాలి? ఆయనతో మాట్లాడుతున్నాననే ఇది ఉందా? దేవుని దగ్గరికి వెళ్ళి ఆర్డర్లు వేస్తూ ఉంటారు చాలామంది, ఇలా చేసి పెట్టే, నీకు ఇలా చేసి పెట్టేస్తాను, నీ పేరు చెప్పి 100 మందికి భోజనం పెట్టేస్తాను, లేకపోతే నీ కొరకు దానం చేసేస్తాను, నా స్థలం ఉంది నీకు ఇచ్చేస్తాను. నువ్వు ఎవడికిచ్చి దేవుని దగ్గర సంపాదించేసుకుంటావు నీ భక్తి పద్ధతులు వెంబడించి. కానీ దేవుని పక్షమైన భక్తి, నిజమైన భక్తి, నువ్వు ఏం చేసినా సరే ఆయనకు తెలుస్తుందనే స్పృహతో నువ్వు చేస్తూ ఉంటాడు. ఈయన నీతి పద్ధతులు ఎరిగిన వాడండి పరిచయుడు. నీతి అంటే ఏంటో తెలుసు, దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుని పద్ధతులు అంటే ఏంటో తెలుసు, భయం అంటే తెలుసు, దేవుని గురించి ఎలా బతకాలో కూడా తెలిసినోడు. కానీ అతని భక్తి అతను ఏం చేస్తుంది అంటే, దేవుని కృపాదానం నేను ఇలా నీతిగా బతకడం అని గ్రహింపు పోగొట్టేలా చేసింది. అందుకు ఒక పద్ధతిని మనకు నేర్పిస్తూ ఉంటాడు యేసుప్రభు. ఇక్కడ ఏంటనంటే ఆయన చెప్తున్న పద్ధతి, అయితే సుంకరి 13వ వచనంలో దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాడంట. ఒక వ్యక్తి తన అంతరంగంలో పాపం చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు. రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, తను దేవుని ఎదుట రావడానికి కానీ దేవునితో మాట్లాడడానికి కానీ అర్హత లేనివాడిగా భావించాడు. ఎందుకో తెలుసా? తనలో ఉన్న పాపాన్ని బట్టి, తనలో ఉన్న చెడుతనాన్ని బట్టి, తనలో ఉన్న మలినాన్ని బట్టి. ఈరోజు దేవుని మందిరంలోకి వస్తున్న మన జీవితాల్లో మన హృదయంలో ఉన్న పాపాన్ని తొంగి చూసుకోగలిగినప్పుడు దేవుని ఎదుట నిలబడడానికి కూడా ధైర్యం సరిపోదు, దేవునితో మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ మనకు సరిపోదు. మరి ఏంటి? దేవుడు అంటే అంత ఉన్నతమైన వాడిగా చూపిస్తాడు. అందుకే మనం చదువుకున్నాం, ఆయన నిన్ను తయారు చేసిన రీతిగా నువ్వు మార్చబడడం భక్తి అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, మన హృదయంలో తొంగి చూసుకొని, అయ్యో ప్రభువా నా బతుకలా లేదే, నా స్వభావం అలా లేదే, నువ్వు సృష్టించినప్పుడు నన్ను మంచిగా సృష్టించావు, నేను పాడు చేసేసుకున్నాను అయ్యా, నా పద్ధతులు నన్ను పాడు చేసేసుకున్నాను, నా ఆలోచన విధానం నేను పాడు చేసేసుకున్నాను, నన్ను బాగు చేయ్యా, నన్ను కరుణించు, నువ్వు కరుణిస్తే తప్ప నేను బాగుపడలేను అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి ఈ సుంకరి చేసినట్టుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకు ఆ పదాలు వాడాడంటే పరిసయుడు సుంకరని, అప్పటి కాలంలో వారిరువురు కూడా దూరం పెట్టుకొని చూసే ఆలోచన, ఒకరు గొప్పగా పరిగణించుకుంటున్నారు, మరొకరు కిందగా పరిగణించుకుంటున్నారు. ఈ లోకంలో కూడా అలా పరిగణించుకుంటా ఉంటే సరి చేసుకోమని, భక్తి పద్ధతులు ఉండవని చెప్పడానికి ఆయన హెచ్చరిస్తూ ఆ మాటలు చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆయన కింద అన్నాడు 14వ వచనంలో, అతని కంటే, ఆ అతను ఎవరంటే పరిచయుడి కంటే ఇతడు అని అంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. పరిచయుడు చాలా భక్తి పద్ధతుల్లో చేస్తున్నప్పటికీ కూడా సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇతని కంటే అతడు నీతిమంతుడు, అంటే పరిచయుడి కంటే సుంకరి ఎక్కువ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి జీవితంలో నీతిమంతుడిగా మార్చబడ్డం నేను అర్పించే అర్పణను బట్టో, నేను ఇచ్చే కానుకలను బట్టో, నేను
దేవుని పేరట చేసే దానాన్ని బట్టో, లేకపోతే నేను దేవునికి ఇచ్చే నాకు ఇవ్వబడిన జ్ఞానం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, బలం అవ్వచ్చు, ఇంకేదైనా సామర్థ్యం అవ్వచ్చు, ఇవేది ఇచ్చుట ద్వారా కూడా నేను నీతిమంతుడిగా మార్చబడలేనన్న సత్యం ఒక వ్యక్తి గ్రహించాడు. ఆ వ్యక్తి పాపంలో ఉన్న వ్యక్తి. నిజానికి నీతిగా యథార్థంగా భక్తి చేస్తున్న వ్యక్తులకు వారు దేవుని సహాయాన్ని తీసుకోవడానికి చాలా దూరం ఉంటారండి. ఎందుకు? నేను చాలా భక్తిగా బతుకుతానండి, నీతిగా బతుకుతానండి, యథార్థంగా బతుకుతానండి, నేనెక్కడా తగ్గను అని చెప్తా ఉంటాడు. కానీ ఒక పాపం చేసినాడు, అయ్యా నేను బలహీనుడిని అని చెప్పి అతడు రొమ్ముని దాచుకుంటూ అతడి చేతులు అతడి హృదయం మీద పెడుతూ, దేవుడు గొప్పోడు, నేను బలహీనుణ్ణి, అయ్యా నన్ను కరుణించు అని అడగలుగుతాడు. ఈరోజు నీ భక్తి నీకు రొమ్మిర్చుకొని చెప్పేలా చేస్తుందా? దేవుడు గొప్పవాడని నిన్ను నువ్వు తగ్గించుకునేలా చేస్తుందా? ఎలా చేస్తుంది మన భక్తి? నీ స్వభావం మార్చుకోవడం, దేవునిలా మార్చబడడం నీ ముఖ్య కేంద్రం అవ్వకపోతే నీ భక్తి అబద్ధం, నీ భక్తి మోసం. నీకంటే మరొకడు నీతిమంతుడిగా ఎంచబడతాడు, నీకంటే ముందటి వాడు అవుతాడు ఒక వ్యక్తి. ఎందుకు? ఆ వ్యక్తి తనను తాను తగ్గించుకుంటాడు కాబట్టి. మనం సరి చేసుకోవాల్సిన ఒక 3 విషయాల్ని మన స్వభావంలోనివి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. కీర్తన 32వ కీర్తన 32వ కీర్తన మొదటి మాట మనం చదువుదాం. మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుకుంటూ ఆ అధ్యాయంలో ఒక 3 ప్రాముఖ్యమైన సంగతులు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. 32వ కీర్తన మొదటి వచనం నుంచి. అంటే ఈ మాట చదివండి అన్న. ఎవరు ధన్యుడు అని చెప్తుంది అని అంటే బైబిలు తన పాపము పరిహారం, అలాగే తన అతిక్రమాన్ని బాగు చేసుకోవడం, ప్రాయశ్చిత్తం నొందడం, ఇది ధన్యత అని చెప్తుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చి ఏది ధన్యతగా భావిస్తారు చెప్పండి? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏది ధన్యత అంటే ఏం చెప్తాం? చాలా ధన్యులండి, మీకు మగపిల్లాడు పుట్టాడంట కదా, చాలా ధన్యులు. మీకు మంచి సంబంధంతో పెళ్ళి అయిందంట కదా, మీరు చాలా ధన్యులు. మీరు మంచి ఉద్యోగం మీ కొడుకు వచ్చిందంట కదా, మీరు చాలా ధన్యులండి. ఇది ధన్యం కాదంట. మరి ఏది ధన్యకరమైన జీవితం? నీ హృదయంలో నీ పాపం పోవడం ధన్యకరమైన జీవితం. ఎలా పోతుంది అని అంటే ఒక ఆయన చెప్తున్నాడు, ఏంటనంటే నువ్వు గనక ₹1,00,000 స్పాన్సర్ చేస్తే నీ పాపం విషయంలో నేను ప్రార్థన చేస్తాను, పోతుంది అంటున్నాడు. పోతుందా? ఈయన చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట, లోకంలో చెప్పబడుతున్న మాటలో మోసం ఏంటో నీతి ఏంటో మనం జాగ్రత్తగా బైబిల్ చదవగలిగితే గ్రహించగలం. అంతేకాని బైబిల్ వినడానికి వస్తే దేవుని సత్యాన్ని గ్రహించలేం. బైబిల్ వినడానికి వస్తే దేవుని సత్యం గ్రహించలేం. బైబిల్ చదివితే దాని సత్యాన్ని గ్రహిస్తాం. కాబట్టి చదువుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని చెప్తుంది. అంటే నేను బాగు చేయవాడు, గుణపరచేవాడు దేవుడు అని నమ్మి నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోగలిగితే ఆ వ్యక్తి ధన్యుడు అని చెప్తున్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి, మన హృదయంలో ఉన్న చెడుతనం ఎవరికీ తెలియదని ఎప్పుడైనా చేయడానికి ప్రయత్నం చేసామా? ఎప్పుడైనా చేయడానికి ప్రయత్నం చేసామా? ఒక అత్త ఇంట్లో ఒక చిన్న డ్రామా ప్లే చేసింది. కొద్ది రోజులకి కానీ అది తెలియలేదు. ఏంటనంటే కొడుక్కి కోడలకి మధ్య వారి ప్రేమానుబంధం ఆవిడికి నచ్చక కొడుకు లేనప్పుడు కోడల దగ్గర, కోడలు లేనప్పుడు కొడుకు దగ్గర ఇలా మాట్లాడేదంట. మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ గొడవ పడి తిరిగి ఎవరి దగ్గరకు వచ్చి చెప్పేవారన్నీ? ఆ తల్లి దగ్గరికి వచ్చి చెప్పేవాడు కొడుకు. ఈ కోడలు కూడా అత్త దగ్గరికి వచ్చి చెప్పేది. ఏ గొడవైనా ఏ సంభాషణ అయినా ఈవిడికి చాలా ఆనందంగా ఉండేది. ఎందుకో తెలుసా? వాళ్ళిద్దరూ ఆనందంగా లేరు కాబట్టి. కొంతమందికి ఎలా ఉంటుందండి, కొద్ది రోజులకి ఆ విషయం బయటపడదా? బయటపడిపోయి వాళ్ళిద్దరికి అర్థమైంది, అరే మా తల్లి ఇలా ఎందుకు చేస్తుంది అని అంటే కోడలు నచ్చక ఈవిడ కొడుక్కి చెప్తుంది, కోడలికి చెప్తుంది. కొడుకుని దగ్గర చేసుకోవడానికి కొంతమందికి కోడళ్ళకి ఏం చేస్తారు, రకరకాల విషయాల్లో
చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ పద్ధతులు బోధిస్తారు, చెడ్డగా హింసిస్తూ ఉంటారు. నువ్వు చేస్తుంది పాపం అని భావిస్తావా, తప్పు అని భావిస్తావా? ఏ నా కొడుకు నాకు కాకుండా పోతున్నాడు, నేను దగ్గర చేసుకోవడం తప్పా? 100% తప్పు. బైబిల్ చెప్పింది, వివాహం చేసుకున్న తరువాత పురుషుడు స్త్రీని హత్తుకుంటాడు, వారి తల్లిదండ్రులను విడిచి హత్తుకుంటాడని చెప్తుంది. అంటే వారి ఏక శరీరం అని చెప్తుంది. భార్య భర్త ఒక శరీరం కాబట్టి ఒక కుటుంబం తయారవుతుంది. అలా చూడగలిగిన జీవితం ప్రారంభంలో ఏ స్త్రీ అయినా ఒక ఇంటికి చేర్చబడి కుటుంబంగా కట్టపడుతుంది. కానీ కొంతమంది తల్లులు, కొంతమంది అత్తలు ఊరుకోలేరు, ఓర్చుకోలేరు. ఈరోజు అది పాపం అని గ్రహించగలిగిన వ్యక్తి తన హృదయాన్ని సరిచేసుకుంటాడు. అలాంటి ఎన్ని పాపాలు మన హృదయంలో చేస్తున్నామో, ఎన్ని ఎవరు చూడట్లేదని గ్రహిస్తూ మనం ఆ విషయాల్లో చేసుకెళ్ళిపోతున్నామో, దేవుడు ఆ విషయాన్ని చూస్తున్నారని ఈరోజు సరి చేసుకోవడానికి ఇష్టపడండి, బాగు చేసుకోవడానికి ఇష్టపడండి, మార్చుకోవడానికి ఇష్టపడండి. ఆయన చెప్తున్నాడు, నీ అతిక్రమాన్ని, అంటే నువ్వు అతిక్రమిస్తున్నావు అని అంటే ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుడు చెప్తున్న మాటను అతిక్రమించావు, జాగ్రత్త, సరిచేసుకో అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. స్వభావంలోకి మార్చబడ్డం అని అంటే ఎక్కడ దేవుని మాటను మీరామో, ఎక్కడ దేవుడు వద్దని చెప్తున్న సంగతులు చేస్తున్నామో, ఎక్కడో దేవుడు దుఃఖపడే సంగతులు ఒప్పుకుంటూ అంగీకరిస్తూ నువ్వు దాన్ని సంతోషంగా చేస్తున్నామో, వాటి విషయంలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుదల కలిగి మార్చుకోవడం, అతిక్రమాలన్నీ కూడా సరిచేసుకోవడం, అది నీ స్వభావాన్ని మార్చుకోవడంలో మొదటి మెట్టు. రెండో మెట్టు ఏంటనంటే అదే 32వ కీర్తనలో మరొక విషయం ఉంటుంది. ఏంటనంటే ఆ కిందన కొన్ని విషయాలు చదువుకుందాం. 6వ నుంచి చదువుదాం. రెండో సంగతి ఏంటనంటే, దేవుడు దర్శించే కాలాన్న భక్తి గలవారందరూ కూడా దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉంటారంట. ఆ ప్రార్థన చేసే జీవితం, దేవునితో గడిపే జీవితం, దేవునితో మాట్లాడుకోగలిగిన జీవితం, అది ఏం చేస్తుందని అంటే విస్తార జలప్రవాహాలు వారి మీదకి వచ్చినా అవి వారి మీదకి రావంట. రెండోది, శ్రమలో నుంచి రక్షణ వారికి దాగుచోటు వారికి దొరుకుతుంది అని చెప్పి ఆ మాటలు హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు భక్తి పద్ధతి ఏంటనంటే, దేవునితో నేను నడవడం, నా జీవితాన్ని ప్రారంభిస్తూ అనేక పరిస్థితులను ఎదుర్కొంటూ నిలబడ్డాం. కానీ పరిస్థితులు మనకు తేడాగా జరిగినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని కాళ్ళు పట్టుకోవడం భక్తి కాదు. మరి ఎలాగండి, ఎలా అయితే కష్టమే అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఎందుకు? శ్రమ వచ్చిందంటే దేవుని దగ్గరికి వచ్చి కంటిన్యూస్గా ఒక ఆవిడ వచ్చేస్తుందండి మందిరానికి. ఆవిడ అప్పుడప్పుడు కనిపిస్తుంది, ఈ మధ్య కంటిన్యూస్గా కనబడుతుంది. ఏంటమ్మా రెగ్యులర్గా మందిరంలో కనబడుతున్నావు అని అంటే, ఏం చెప్తానండి, మా కొడుకు మారట్లేదు. కొడుకు మారడానికి ఆవిడ ఏం చేస్తుంది? దేవుడిని ఆశ్రయిస్తుంది. మంచిదే, బాగున్నప్పుడే ఆశ్రయించుంటే ఈరోజు నీ మందిరంలో ఆ కొడుకు నిలబడి దేవుని కొరకు బతికేవాడు కదా, సమాజానికి ఆ వ్యక్తి సాక్ష్యంగా జీవించేవాడు కదా. నువ్వు చిన్నప్పటి నుంచే వారు నడవలసిన దారి వారికి నేర్పించుంటే ఇప్పుడు అతడు ఆ దారిలోంచి తప్పిపోయి ఉండేవాడు కాదు కదా. లోకం అంటే ఏంటో, పాపం అంటే ఏంటో ముందుగా హెచ్చరిస్తే దేవుడు నీతంటే ఏంటో తెలుసుకునేవాడు కదా అని అంటే, ఏమోనండి ఆడే తెలుసుకుంటాడులే, ఆడే నేర్చుకుంటాడులే అని చెప్పాను. నిజానికి ఆలోచించండి, చిన్నప్పటి నుంచి ప్రతి విషయం నేర్పిస్తారు, కానీ దేవుడు అంటే ఎందుకు నేర్పించరు? దేవుడు అంటే ఆడే నేర్చుకోవాలి, ఆడే తెలుసుకోవాలి. కానీ బైబిల్ హెచ్చరించింది, దేవుడిని పరిచయం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ నీతికరమైన మార్గం, దేవుడిని ఇలా తయారు చేశాడురా, యథార్థవంతులుగా తయారు చేశాడు, పవిత్రులుగా తయారు చేశాడు, అది నువ్వు పోగొట్టుకోకూడదు. నిరంతరం ఆ పవిత్రత కాపాడుకోవాలి, నిరంతరం ఆ యథార్థత కాపాడుకోవాలి, నిరంతరం ఆ నీతికరమైన మార్గంలో నువ్వు నడవాలి అని హెచ్చరించే బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది. ఈరోజు పెంచేయడం అని అంటే ఆడిని ఏపుగా ఎదిగేలా చేసి బయటికి రోడ్డు మీదకి పశువుల్లో తోలడం కాదు. పశువులు వారికి ఇష్టమైన దారిలో నడుస్తాయి. అది వెళ్ళి మనిషిని గుద్దుతుందా లేకపోతే గోడను గుద్దుతుందా అని ఆలోచించదు. మూర్ఖంగా ప్రవర్తించే జంతువు. మనిషి కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆలోచించండి,
చక్కటి దారిని వారికి నేర్పించాలి. అందుకే భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడంట అంటే, దేవుడు దొరికే ప్రతి సమయాన్ని కూడా వెతుకుతూ ఇలా మందిరంగా సహవాసంగా కూడబడే ప్రతి ప్రదేశానికి వెళ్తూ నేర్చుకుంటూ అతడు ఏం చేస్తాడంట అంటే, సమస్యని ఎదుర్కోవడం, దేవుని పక్షంగా నిలవబడడం ఎలాగో నేర్చుకుంటాడంట. ఈరోజు ఆలోచించండి, భక్తి జీవితం అని అంటే సమస్య వచ్చినప్పుడు దేవుని వెతకడం కాదు, కానీ దేవునితో నడుస్తూ సమస్య దారిలో కూడా, శ్రమల దారిలో కూడా దేవునికి ఇష్టంగా బతకడం. అది నీ స్వభావం అవ్వాలి. మన స్వభావం ఏంటి? పరిస్థితులు తేడా అయినప్పుడు దేవుని దగ్గరికి వచ్చే స్వభావం అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి. మూడో సంగతి ఆఖరిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 9వ వచనం చదువుకుందాం. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మికించు అని కృప ఆవరించున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించడి, ఉల్లసించడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి అని చెప్తున్నాడు. అంటే ఒక పశువు లోబడాలంటే ఏం చేస్తారు? దాన్ని ఏమంటారు? కన్ను అంటారా? కన్ను కడతారు. అది కాలు తగులుకొని గంతు లేకుండా నిదానంగా నడుస్తుంది. కొన్నాటికి మూతికి చిక్కం కడతారు. ఎందుకు? అది దానికి కావాల్సిన ప్రవర్తించకుండా ఉండడానికి, హద్దుని నియమించడానికి కడతా ఉంటారు. ఈరోజు భక్తి పద్ధతిలో నడుస్తున్న నీకు నాకు దేవుడు ఒక గాయము, ఒక హింస, ఒక శ్రమ, ఒక దుఃఖం కలిగిస్తే దేవుడి జ్ఞాపకం వస్తాడా? దేవుని ప్రేమను బట్టి దేవుని చూడగలమా? ఎలా దేవుని చూడగలం మనం చెప్పండి? దేవుని ప్రేమను బట్టి చూడగలుగుతున్నామా? పరమును విడిచి దేవుడు ఈ భూమి మీదకి నా కోసం వచ్చాడన్న ప్రేమ నీకు నీ హృదయాన్ని దేవునికి ఇంపైనదిగా మార్చుకునేలాగా, నీ స్వభావాన్ని దేవునికి ఇంపైనదిగా మార్చుకునేలాగా నిన్ను మారుస్తుందా? లేక కొన్ని సంగతులు, కొన్ని పరిస్థితులు మన జీవితంలోకి అనుమతించబడిన తర్వాత, బాబు నాకు ఈ పరిస్థితులు తీసేయి నాయనా అని చెప్పి అప్పుడు భక్తిని వెతుకుతున్నామా? అలా వెతుకుతున్న భక్తి కాదు. అయినా ఆయన ప్రేమ ఈరోజు ఒక వ్యక్తి శ్రమలో దేవుని దగ్గరికి వచ్చిన, అపాయంలో దేవుని దగ్గరికి వచ్చిన, ఇబ్బందుల మధ్య దేవుని దగ్గర ఆశ్రయిస్తూ ఉన్నా వారి ఎడల ఆయన కనికరంగా ప్రవర్తిస్తూ నీతిమంతుడిగా తీరుస్తూ ఉన్నాడు. ఆ సుంకర ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఎలా అయితే అతను నీతిమంతుడిగా తీర్చాడో, ఈరోజు బలహీనతల వెంబడి నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నా నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. అయినా మనం ఆ దారిలోనే దేవుని వెంబడిస్తున్నాం తప్ప దేవుడు కోరుకుంటున్న దారిలో వెంబడించలేక మన స్వభావాన్ని మార్చుకోలేకపోతున్నాం. స్వభావాన్ని మార్చుకోవడం భక్తి జీవితం అయితే, అది ఎలా మార్చుకోవడం? పాపం నుంచి విడుదల, శ్రమను ఎదుర్కోవడానికి కావాల్సిన సిద్ధపాటు, ఆఖరిగా మనకి ఏ పరిస్థితి అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి మనం ఆశ్రయించి వెంబడించగలిగిన జీవితం నిజమైన స్వభావాన్ని మార్చుకోగలిగిన జీవితం. కాబట్టి అలాంటి భక్తి జీవితంలోకి మనం నడవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇలాంటి భక్తి చాలామందికి నచ్చదు. ఎందుకు నచ్చదు? భక్తి అంటే ఆ సమయం చేస్తే చాలు కదా, భక్తి ఆ కొద్ది గంటలు చేస్తే చాలు కదా, ఆ కొద్ది రోజులు చేస్తే చాలు కదా. ఏదో రథదినాల్లాగా ఒక వారమో, ఒక 9 రోజులో, ఒక 40 రోజులో ఒక సరిపోద్ది. కానీ స్వభావం మార్చుకుంటే జీవితాంతం అలాగే బతకాలి. అది ఎలా సాధ్యం అవుతుంది అని అంటారు. కానీ బైబిల్ చెప్తున్న భక్తి పద్ధతి అయితే ఇదే. నీ స్వభావాన్ని దేవునిలా మార్చుకోగలడం భక్తి. ఎప్పుడైనా ఈ విషయాన్ని గమనించారా? లోకంలో ఏదైనా నాన్ వెజ్ ఆహారం తీసుకెళ్ళి ఒక మాల వేసుకున్న వ్యక్తికి ఇస్తే ఏమంటారు? మాలలో ఉన్నాడండి ఆయన, అది ఇవ్వడం అపవిత్రం, అది అతనికి ఇవ్వకూడదు, మాల తీసిన తర్వాత అతనికి ఇవ్వచ్చు అని చెప్పి తెలియని వారికి చెప్తారు. కానీ ఎప్పుడైనా ఒక చేయకుండా పని చేస్తే ఆడు క్రైస్తవుడురా, ఆడు చేయడురా అని చెప్తారు. ఎందుకు చెప్తారు? క్రైస్తవుడు దినాలకి పరిమితమైన వాడు కాదు, కొద్ది రోజులకి మాత్రమే పరిమితమైన జీవితం కలిగిన వాడు కాదు, జీవితాంతం ఒకే రకమైన జీవితం కలిగిన జీవితానికి జీవించేవాడు. అంటే జీవితాంతం తన పుట్టుక మొదలై ఎప్పుడైతే దేవుడు తన సొంత రక్షకుడిగా అంగీకరించాడో ఆ రోజు నుంచి భక్తి జీవితం అతనిలో ప్రారంభమవుతుంది. అతని మరణమే ఆ భక్తికి ఎండం. అలా బతకడం భక్తి. ఈరోజు నీ భక్తి అలాంటిదేనా? ఆఖరి వరకు నువ్వు చచ్చేంత వరకు అదే భక్తి జీవితమా? మారిపోతుందా? సంతోషం వస్తే భక్తి ఒకలా ఉంటుంది, దుఃఖం వస్తే భక్తి ఒకలా మారిపోతుంది. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే ఒకలా ఉంటుంది భక్తి, వ్యతిరేకంగా ఉంటే ఒకలా మారిపోతూ ఉంటుంది.
అక్కడ మారిపోతుంది నువ్వు. నిన్ను బట్టి నీ భక్తి జీవితం మారిపోతుంది. కాబట్టి స్వభావం మార్చబడగలిగిన భక్తి జీవితం మనలో లేకపోతే మనం వెంబడించేది దేవుణ్ణి కాదు, దేవుని నుంచి వచ్చే సంగతులని. ఈ సత్యాన్ని గ్రహించి మనం నిజమైన భక్తి జీవితం కలిగిన వారుగా బతకాలని దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.